జై సేవలాల్. జై భవానీ. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవినాయక్ గారు మరి ఎస్టీ మోర్చా నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒక సేవలాల్ జయంతి దానికి వచ్చేసినటువంటి మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు ఉపాధ్యక్షులు, వేముల అశోక్ గారు జనరల్ సెక్రటరీ, భరత్ ప్రసాద్ గారు సెక్రటరీ, అదేవిధంగా చంద్రశేఖర్జీ సంఘటన మంత్రి, బిక్కు నాయక్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క సేవలాల్ జయంతి 287వ జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. సేవలాల్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా కార్యాలయం కాకుండా అనేక ప్రాంతాల్లో జరుపుతుంది. మరి సేవలాల్ వారి యొక్క జీవన చరిత్ర మనం చదివితే అది దాదాపు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు దేశం కోసము, దేశాన్ని విముక్తి చేయడానికి కోసము ఇతర ఒక శక్తుల ద్వారా విదేశీయులను ముక్తి చేయడానికి వారు చేసినటువంటి ఒక ఆలోచన, దేశవ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి ఆ పర్యటనతో ఒక ఏదైతే మనము పర్యటన చేసుకుంటూ మన ఒక దేశంలో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన కూడా వారే పెట్టడం జరిగింది. ఒక దేవతగా భావించేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక సేవలాల్ గారు ఈరోజు ఒక బంజారా ఒక సమాజానికే కాదు పరిమితమైంది, యావత్ దేశం కూడా ఈరోజు సేవలాల్ ఒక జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సేవలాల్ని మన పరిరక్షణ చేసే పర్యావరణ రక్షణ చేసేటటువంటి దేవుడుగా కూడా భావిస్తున్నటువంటి విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వారు ఉన్నటువంటి సమయంలో విదేశీయుల ఒక మన పైన పరిపాలన ఉన్నప్పుడు ఒకవైపు వారితో పోరాడి ఇంకోవైపు పరిరక్షణ చేస్తూ పర్యావరణాన్ని, అడవుల్ని ఇవన్నీ పరిరక్షణ చేస్తూ జగదాంబ మాత ఒక ఉపాసకుడుగా జగదాంబ మాతని నమ్మి ఈరోజు వారు ఆరాధ దైవం అయినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సేవలాల్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్స్ ఏదైతే మనం అంటామో, షెడ్యూల్ తెగలు ఏదైతే మనం ఈరోజు రాజ్యాంగంలో రాసుకోవడం జరిగిందో, మరి వాటి గురించి ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రైబల్ కమిషన్ను ఏర్పాటు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. ట్రైబల్ కమిషన్తో పాటు ట్రైబల్ మినిస్ట్రీ కూడా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసింది. ట్రైబల్ ఒక ఏదైతే వెల్ఫేర్ కోసము ఈరోజు నిధులు కూడా ఎక్కువగా కేటాయించింది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తెలంగాణలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టి అది కూడా మారుమూల ప్రాంతంలో, ట్రైబల్ ప్రాంతంలో ఆ ఒక విశ్వవిద్యాలయం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక ఏరియాస్ వారు కూడా ఒక మంచి ఉన్నత చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మహారాష్ట్రలో ఎక్కడైతే పౌరవ్ ఘాట్ అయితే ఉన్నదో అక్కడ 700 కోట్ల పైన అక్కడ సేవలాల్ ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నది. అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాలతో ఈరోజు భారతదేశంలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ సంక్షేమం కోసము నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు తీసుకోవడం జరిగింది. వారి విద్య కోసం అయితేంది, వారి స్కాలర్షిప్లు అయితే ఏంది, వారి ఉద్యోగ అవకాశాల కోసం అయితే ఏంది, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం వేసేది, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా తండాలు ఏవైతే ఉన్నాయో తండాల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ తండాల్ని నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు గ్రామంలో తండాల్లో ఉన్నటువంటి ఒక తండాలకు ఒక హోదా ఇస్తూ, ఒక సపరేట్గా ఒక గ్రామ పంచాయతీ హోదా ఇస్తూ అక్కడ నిధులు కానీ అక్కడ అభివృద్ధి కానీ కార్యక్రమాలు ఈ రెండు ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ట్రైబల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రైబల్స్ ఒక వెల్ఫేర్ కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సేవలాల్ గారి యొక్క విగ్రహం పార్లమెంట్ అయితే ఏంది, సేవలాల్ గారికి సంబంధించినటువంటి ఒక అనేకమైన కార్యక్రమాల విషయంగానే తప్పకుండా భారతీయ జనతా పార్టీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల వెంటనే ఉన్నది. వారి ఆకాంక్ష కోసము మీరు తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరి డెఫినెట్గా ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఒక బంజారాలకు, రాష్ట్రంలో బంజారాలకు, ముఖ్యంగా సేవాలాల్ అనుయాయులకు, వారి నమ్మేటటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను.